ఏంట్రా మచ్చా కాలేజ్కి రావట్లేదు ఏంది? బోర్ కొడుతుందిరా. రేయ్ నీ డబ్బులు కింద పడ్డాయి చూడు. ఫోన్లేరా, నేను కింద పడిన డబ్బులు తీసుకోను. రేయ్ పిచ్చోడివా, నీకు డబ్బులు అంత ఎక్కువైపోయినాయా ఏంటి? మా అన్న బాగానే సంపాదిస్తున్నాడు కదరా. ఓ అవునా, అయితే నాకు ఈరోజు మూవీకి తీసుకెళ్ళరా. షో ఎన్నింటికి? 9కి. సరే అయితే ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. సరే. అన్నా ఏంటో తమ్ముడు ఇటు వచ్చావు? ఫ్రెండ్ తో మూవీకి వెళ్తున్నాను, నాకు ఒక 500 కావాలి. అవునా, ప్రజెంట్ నా దగ్గర 300 తమ్ముడు. అదేంటన్నా 300 ఇస్తున్నావు? ఫ్రెండ్ కి చెప్పేసి వచ్చాను, వాడికి తీసుకెళ్ళకపోతే నా మర్యాద పోతుంది. సరే 2 నిమిషాలు అక్కడ నిలబడు, నేను ఎప్పుడు వస్తాను. సరే అన్నా. ఓ బాబు టీ తీసుకురామ్మా. నా వస్తున్నా. సార్ టీ. ఏ బాబు ఇట్రా. సార్ ఏమైంది సార్, చెప్పండి సార్. ఏ నీ మొహంలో ఉందిరా టీ. అన్న బిల్ ఎంత అయింది? 200 అయింది. అరే తమ్ముడు, ఇందాక 500 అడిగావురా, తీసుకో 500. పర్లేదన్నా, నువ్వు టైంకి ఇంటికి వచ్చే చాలు. ఏంట్రా ఇందాక కింద పడ్డ డబ్బులు తీసుకున్నాను, ఇప్పుడేమో తీసుకుంటున్నావు? నాకు ఇప్పటిదాకా ఈ డబ్బు వాల్యూ ఏంటో తెలీదురా, కానీ మా అన్న కష్టం చూశాక అప్పుడు తెలిసింది డబ్బు అంటే ఏంటో. ఈ నోట్ని సంపాదించడం కోసం జనాలు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో అని నాకు ఈ రోజే తెలిసింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.